వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. పబ్జీ ఆడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. గుడాల గోపిపై వస్తున్న ఆడియో వీడియో అసత్య ఆరోపణలు రావటం దురదృష్టకరం. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అన్ని హామీలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రజలు కోరుకున్న కూటమి యొక్క అధినేతలు నెల్లూరుకి రావటం ఆనందంగా ఉంది. వ్యక్తిగత లాభాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. కూటమి పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. పబ్జీ ఆడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. 3 పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆశ చిగురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లటం ఖాయం. యువత, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూటమి పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలకు రాజకీయ నాయకులు సైతం కంపెనీలు మూసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పరిస్థితులు మనం చూశాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా అమలు పరచగల ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం అవుతుంది. అది కూటమి ప్రభుత్వం మాత్రమే. పాల్గొన్నవారు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, సుందర్ రామిరెడ్డి తదితరులు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే 2 పార్టీలు కలవాలనుకున్నాయో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆ కూటమి యొక్క అధినేతలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి ఇద్దరు నాయకులు వేరే వేరే హెలికాప్టర్స్తో 5:30 గంటలకి నారాయణ మెడికల్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ల్యాండ్ అవ్వబోతున్నారు. అలాగనే ఈరోజు 6:15 బహిరంగ ర్యాలీ రూరల్ నియోజకవర్గంలో కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి రోడ్ షో, అలాగనే రూరల్ నియోజకవర్గం మొత్తం కేవీఆర్ పెట్రోల్ పంప్ కాడి నుంచి ఆర్టీసీ బస్టాండ్, అదే విధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా అపూర్వమైన స్వాగతం లభిస్తుందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లాలోని మిగతా ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా బంపర్ మెజార్టీతో గెలుస్తారని, కానీ తాను ఓడినా గెలిచినా సర్వేపల్లి నుండి మాత్రమే పోటీ చేస్తానన్నట్లు బీదా అన్నారు. సర్వేపల్లి ప్రజలు 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని, మరో 2 సార్లు మంత్రిగా చేశారని, అలాంటి ప్రజల రుణం తీర్చుకోవడానికి ఓడినా గెలిచినా సర్వేపల్లి నుండే పోటీ చేస్తానని సోమిరెడ్డి భీష్మించుకు కూర్చున్నట్లు బీదా రవిచంద్ర అన్నారు. నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల నుండి అవినీతి భారీగా పెరిగింది కాబట్టి ఆలోచించి సోమిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర అన్నారు. మే 13వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా ప్రజలు ఓపెన్గా బయటపడి చెప్తున్నారు. నేను ఒక్కటే సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్నా, చంద్రమోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలుగా ఆయన గెలిపే ముఖ్యం అనుకోని ఉంటే ఈ సీట్ ఎప్పుడో మారుండేవాళ్ళు. 2009లో మారమన్నా, వెంకటగిరి నుంచి పోటీ చేయమన్నాం. 2014లో కోవూరు నుంచి పోటీ చేయమన్నాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు, నేను, అప్పటి మంత్రి నారాయణ గారు సర్వేపల్లి వద్దనే వద్దు, నువ్వు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయమని చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను 2 సార్లు గెలిపించారు. 2 సార్లు మంత్రి అయ్యా. గెలిచినా ఓడినా ఆ ప్రజలకి సేవ చేయడమే నా ఆలోచన అని చెప్పి ఆయన సర్వేపల్లి ప్రజలనే నమ్ముకున్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా నరసరావుపేట పట్టణ పరిధిలోని మల్లమ్మ సెంటర్లో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 40 మంది వైద్యులతో కలిసి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గోపిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ విజయం సాధించడం ఖాయం. ప్రజలకు ఎంతో అవసరమైన వైఎస్ఆర్ చేయూత, జగనన్న చేదోడు, వాలంటీరీ వ్యవస్థ తదితర సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన నేత జగనన్న అని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గడప వైసీపీ పార్టీ వల్ల లబ్ధి పొందిందని అన్నారు. చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేసి అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి గతంలో అధికారంలోకి వచ్చాడు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన మహా నీచపు నేత చంద్రబాబు నాయుడు అని అన్నారు. గతంలో వాలంటీర్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రస్తుతం వాలంటీర్లకు 10,000 రూపాయలు వేతనం పెంచుతారని అసత్య హామీ ఇచ్చాడు. లక్షల మంది సొంతింటి కళ నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ప్రజలు వైసీపీ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. వాలంటీర్లని విపరీతంగా మొన్నటి వరకు కూడా మరి వాళ్ళందరినీ విమర్శించి ఈరోజు వాలంటీర్లకి ఎప్పుడైతే పెన్షన్లు తీసుకున్నా ఇబ్బంది పడుతున్నారో పెద్దవాళ్ళు, ఈరోజు వాలంటీర్లకు 10,000 ఇచ్చిన మోసకారి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని కూడా ఎవరు నమ్మట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అంటే ఆఫీసుల్లో అంటించారు, సెక్రటేరియట్లో పెట్టారు, ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్లో సచివాలయంలో పెట్టాం. మేనిఫెస్టోని ఒక బైబిల్, కరోనా, ఒక భగవద్గీతగా భావించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అమలు చేసే తీరులో కూడా 98% హామీల్ని అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రులు చూసాం. మేనిఫెస్టోని ఎన్నికల తర్వాత ఎవరు కూడా అమలు పరిచిన కార్యక్రమం జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని అమలు చేసి ఈరోజు చూపిస్తే చంద్రబాబు నాయుడు ఆఖరికి మేనిఫెస్టోని తన వెబ్సైట్ లోంచి కూడా తీసేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. నరసరావుపేటలో నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరసరావుపేట కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ నరసరావుపేటలో ప్రతి వార్డుకి తిరుగుతున్నామని, ప్రజలు అందరూ బహిరంగంగా మాకు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఈ ఎన్నికలే గోపిరెడ్డికి చివరి ఎన్నికలు కాబోతున్నాయని, శ్రీనివాసరెడ్డిని హ్యాట్రిక్ కొట్టనివ్వం, డక్అవుట్ చేయబోతున్నామని అన్నారు. నాడి ఎండను సైతం లెక్క చేయకుండా టీడీపీ గెలుపు కోసం ప్రజలు ముందుకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపిస్తామంటున్నారని అన్నారు. నంబరు 1 ఎమ్మెల్యేగా ఆయన గెలిపించడానికి 1వ నెంబర్ బ్యాలెట్ పైన బటన్ నొక్కి సైకిల్ గుర్తుకు ఓటేయాలి. అలాగే ఎంపీగా మా బ్యాలెట్ నెంబరు 4 దాన్ని నొక్కి ఎంపీగా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అభ్యర్థి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు, ఉమ్మడి అభ్యర్థి మరి ఎమ్మెల్యే అరవింద్ బాబు మరి 31, 32, 33, 34 నర్సరావుపేటలో వార్డులు పర్యటన చేస్తున్నాము. వాళ్ళ ఎండ కూడా తీవ్రంగా ఉంది, వడగాలి ఉంది, ఉమ్మదంగా ఉంది. ఎండ 47 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉన్నా కానీ మరి మా కార్యకర్తలు, నాయకులు, జనసేన పిల్లలు, మరి వేరే మహిళలు అందరూ కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. 5 ఏళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని 10 రోజుల్లో పోతుందని చిలకలూరిపేట అసెంబ్లీ అభ్యర్థి, నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థులు ప్రత్తిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గం ప్రచారంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వం కావాలో రానున్న 5 ఏళ్లు తర్వాతి తరాల భవిష్యత్తును ఈ ఎన్నికలే నిర్ణయించబోతున్నాయన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలో ప్రత్తిపాటి లావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రత్తిపాటి పుల్లారావు, ప్రజలంతా బటన్లు నొక్కి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ ను ఖాళీ చేయించే సమయం మే 13 అని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల భవిష్యత్తు కోసం ఈ 10 రోజులు కష్టపడాలని, రాబోయే 5 ఏళ్లు యువత, రైతుకు భవిష్యత్తు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలన్నీ ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటాయన్నారు. వైకాపా మేనిఫెస్టో సొంత పార్టీలోనే నీరసం తెచ్చిందని, పార్టీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో వారి తరపున బయటకు వచ్చేవారు తగ్గిపోతున్నారన్నారు. తెలుగుదేశం బాండ్ పేపర్లు చూసిన తర్వాత ఫ్యాన్ కు ఓటేద్దామనే ఆలోచన అంతా మానుకుంటారని, సూపర్ 6 పథకాలతో ప్రతి వర్గానికి ఏదో ఒక రూపంలో మేలు జరుగుతోందన్నారు. అదేవిధంగా ఈరోజు 15,000 ప్రతి ఇంట్లో 4 3 1,518 ఏళ్లు దాటిన అందరికీ బస్సు ఫ్రీ, 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, రైతు సంవత్సరానికి 20,000 మీ ఖాతాలో పెట్టాం, నిరుద్యోగ భృతి 3,000, అన్నిటికీ మించి ఆరోగ్య బీమా 25 లక్షల ఆరోగ్య బీమా మీకు ఉంటుంది, ఇన్సూరెన్స్ చేయబోతున్నారు. దానికి తోడు అన్నిటికీ మించి పేదవాడి ప్రాణాలు బలి తీసుకునే నాసిరకం మద్యం జే బ్రాండ్ ఈ రాష్ట్రంలో కనుమరుగవుతుంది. జూన్ 4 తర్వాత
కనుమరుగవ్వాలనా లేదా నాసిరకం మద్యం? పేదవాడి జీవితాలతో చెలగాటమాడుతూ జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి తాలిబొట్లు తెగిపోతా ఉన్నాయి. అవునా కదా? ఎన్నో వేల మంది తాలిబొట్లు తెగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ నాసిరకం మద్యం పేదవాడి యొక్క బలహీనతని. పట్టాభైన వ్యక్తి మీద ఇంకా కొన్ని మరీ ముందు బూతులు ఉన్నాయి, అవన్నీ పెడితే నాకే అసహ్యంగా ఉంది, అందుకే పెట్టలేదు. కానీ ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి. మీకే కాదు, ఇక్కడికి వచ్చాను కాదు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని దయచేసి అడగండి. అయ్యా ఆయన కావాలో అలా మాట్లాడారు కానీ ఈయన కావాలో పుల్లారావు గారు కానీ కొద్దిగా అడగండి దయచేసి. ఆయన మంచి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిపారని కోరుకుంటూ, అలాగే మేము కూడా పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తా ఉన్నాం. మమ్మల్ని కూడా ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మిగతా వాళ్ళలాగా ఏదో బలవంతం చేస్తే ఇక్కడికి వచ్చి పోటీ చేయట్లేదు. నాకు ఈ ప్రాంతం గురించి తెలుసు, ఈ ప్రజల గురించి తెలుసు, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులు ఏ విధంగా ముందు తీసుకెళ్లాలని నాకు తెలిసే పూర్తి అవగాహనతోనే వచ్చి పోటీ చేస్తా ఉన్నా. మీ పైన నమ్మకంతో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. మీరందరికీ కూడా మంచిగా నన్ను ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటూ, నాకు అవకాశం ప్రసాదించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. పాలకులలో గత 2 రోజులుగా సోషల్ మీడియాలో గుడాల గోపిపై వస్తున్న ఆడియో వీడియో అసత్యమైన ఆరోపణలు రావడం దురదృష్టకరమని, ప్రతిపక్షాలు కావాలని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మాజీ DCMS చైర్మన్ ఎడ్ల తాతాజీ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ఒక పత్రిక అసత్యాలు ప్రచురించిందని, ఈ ఎన్నికల్లో గోపిపై దుష్ప్రచారం చేస్తే వేరే పార్టీ లబ్ధి పొందొచ్చనే ఉద్దేశంతో ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని అన్నారు. ఆడియోలో వచ్చిన మాటలు మామిడిశెట్టి శేషవేణి పేరుతో ఎవరో కావాలని ఆడియో చేశారని ఆమె మీడియా ముందుకు వచ్చి తన అన్నదమ్ములతో వివరణ ఇచ్చారు. మామిడిశెట్టి శేషవేణి తన వాయిస్తో ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారని, గతంలో కూడా యలమంచిలి మండలంలో వైసీపీ నాయకులపై అనుచితంగా వ్యాఖ్యలు చేసి ఇదే పత్రిక రాయటంపై మండిపడ్డారు. ఆ ఆడియో వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఎవరనేది తేలితే ఎంత పెద్దవారైనా వదిలేది లేదని హెచ్చరించారు. గత 2 రోజులుగా సోషల్ మీడియాలోను, ఈరోజు చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక ఫేక్ సమాచారాన్ని పాలకొల్లు నియోజకవర్గ అభ్యర్థి గోడాల సిఆర్ గోపాలరావు గారి మీద అపోహలు కల్పిస్తూ అసత్య ప్రచారాలు చేస్తారు. ఎవరో ఆడియో మాట్లాడారని, అంటే అందులో వీడియో లేదు, ఆడియో మాట్లాడారని దాన్ని ఆధారంగా చేసుకుని ఆంధ్రజ్యోతి పేపర్లో వైసీపీ అభ్యర్థి ఫోటో అని చెప్పి ప్రచురించడం, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాం. ఎందుకంటే మేము కూడా రామానాయుడు గారి మీద లేదా ఇంకోటి మీద ఎవరితో లేడీస్తో మాట్లాడించి, అతను గతంలో రకరకాల వ్యాపారాలు చేశాడు, వడ్డీ వ్యాపారం చిట్ ఫండ్ చేశాడు, చాలా మంది డబ్బులు ఎక్కొట్టాడని ఎవరితో మాట్లాడించి పెడితే ఈ ఆంధ్రజ్యోతి పేపర్ లేకపోతే సోషల్ మీడియాలో అందరు ట్రోల్ చేయించారు. కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి ఎవరో ఒక ఆడియోని సృష్టిస్తే దానికి అనుగుణంగా సోషల్ మీడియాలోను లేకపోతే ఇలాగ పేపర్లోనూ ముద్రించడం చాలా చట్టరీత్యా నేరం. ఎవరైతే సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ పేపర్లు ఎవరైతే ముద్రించారో అందరి మీద కూడా పరువు నష్ట దావా వేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలకొల్లు నియోజకవర్గంలో గెలుస్తుందనేటువంటి అక్కసుతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం VIP విరామ సమయంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల కేంద్ర మంత్రి మాట్లాడుతూ సమస్త హిందువులను శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శుభకరం కలిగేలా చూడాలని, మానవులందరూ బాగుండాలని శ్రీవారిని కోరుకున్నానన్నారు. స్వామివారి ఆశీస్సులు అన్ని రాష్ట్రాలపై ఉండాలని ప్రార్థించానన్నారు. समस्त जगत में सनातन धर्मी हिंदुओं का श्री वेंकटेश्वर स्वामी मंगल करें, शुभ करें, सबका कल्याण करें और सभी
मानव जाति का शुभ हो, ये प्रभु से प्रार्थना। हम सब राष्ट्रवादी शाश्वत सनातन धर्मियों को श्री वेंकटेश्वर जी का विशेष आशीर्वाद जन कल्याण के कार्यों के लिए मिले, यह विशेष प्रार्थना। పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండల కేంద్రంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గుడ్ మార్నింగ్ అచ్చంపేట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జనసేన బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. ప్రజలతో మమేకమై ప్రజలతో తిరుగుతూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వం అవసరం ఉందని ఆయన తెలిపారు. కాకినాడ సిటీలో ఓటు హక్కు కలిగిన జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు శనివారం నుండి పోస్టల్ బ్యాలెట్ నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి స్థానిక పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు ఇతర ఎన్నికల అధికారులు ఓటింగ్ విధానాన్ని, అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ ఫెసిలిటీస్ సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. తొలి రోజైన శనివారం పీఓ, ఏపీఓలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 7వ తేదీ వరకు ఓటు హక్కు ప్రక్రియ కొనసాగుతుంది. ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అంతేకాకుండా ఎలక్షన్ డ్యూటీలో నిమగ్నమైనటువంటి ఇతర కేటగిరీకి చెందినటువంటి వీడియోగ్రాఫర్లు కానివ్వండి, డ్రైవర్లు కానివ్వండి, ఆర్టీసీ వాళ్ళు కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, వారందరికీ కూడా ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు, అలాగే రేపు, ఎల్లుండి 4, 5, 6 తారీఖుల్లో ఎవరెవరికైతే కాకినాడ సిటీ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉందో వారందరికీ ఓటు సదుపాయం ఈరోజు ఇక్కడ కల్పించడం జరిగింది. పీఓలు, ఏపీఓలు, అలాగే ఓపీఓలు కూడా ఇక్కడ ఇస్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏపీఎస్పీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఉన్న కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ రోజున డ్యూటీలో ఉన్నటువంటి ఇతర సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఈరోజు కల్పించాను. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ ఇక్కడే పెట్టాము. వాళ్ళకి కావాల్సినటువంటి గెస్ట్ ఆఫీసర్ సంతకం పెట్టడం కావచ్చు, అదే రకంగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పోలింగ్ స్టేషన్ వారీగా ఇక్కడ మన కంపార్ట్మెంట్స్ వేసుకుంటూ వాళ్ళ ఓట్ని వెరిఫై చేసేసి మళ్ళీ ఇక్కడికక్కడే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. మనం ఏం చేసామంటే జిల్లాలో ఎక్కువ రద్దీ లేకుండా అదే సమయంలో వాళ్ళకి ఫెసిలిటేషన్ కావాలి కాబట్టి మనం ఇది 5 రోజులు ఈ పోస్టల్ బ్యాలెట్ మన ప్రక్రియని చేయబోతున్నాం. ఈ రోజున మనం మొదలుపెట్టి ఈరోజు పీఓలు, ఏపీఓలకు పెట్టాము. రేపు ఓపీఓలకి, అదే రకంగా ఎల్లుండి కూడా ఓపీఓలకి మరియు పోలీస్ పర్సనల్కి జరుగుతుంటాయి. 4, 5, 6, 3 తారీఖు కూడా ఆర్టీసీ సిబ్బంది, అదే రకంగా ఇతర ఎలక్ట్రికల్ సిబ్బంది, వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు. మరి 7, 8 తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం. ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ పిఆర్ కాలేజీలో ఉంటుంది. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అన్ని హామీలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని, ఇచ్చిన హామీ అధికారాన్ని అక్రమాలకు వాడుకుంటున్నారని ఏపీసీసీ చీఫ్, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలారెడ్డి పేర్కొన్నారు. కడప పట్టణంలో వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అఫ్జల్ ఖాన్ తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వైసీపీ ముఖ్యులంతా ఒక ముఠాగా తయారయ్యారని, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మల్లికార్జున్ రెడ్డి, మేయర్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అంతా దోపిడీమయమన్నారు. ప్రభుత్వ భూములు దోచేశారని, ఈనాటికి కడప అభివృద్ధి అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిదే అన్నారు. కడపలో వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమని, కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేని దుస్థితి కడపకు తెచ్చారన్నారు. వైసీపీ, టీడీపీ ఇద్దరూ బీజేపీకి తొత్తులని, బీజేపీకి బానిసలుగా మారారన్నారు. బీజేపీ ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందని, మతాలను వేరు చేసి చూస్తుందన్నారు. న్యాయం కోసం వైఎస్ వివేక ఆత్మ ఘోషిస్తుందని, కడప ఎంపీగా నన్ను గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. मेरे भाइयों, दोस्तों, आज शेर की बेटी शर्मिला मैडम आ गए। राजशेखर साहब कौन सी पार्टी है? कांग्रेस पार्टी है। कौन सी पार्टी? राजशेखर साहब
आपकी बेटी भी कांग्रेस पार्टी जो इंशाअल्लाह इंशाअल्लाह। हम लोग इसके पहले आपको याद है कि नहीं कि मुझे याद है 2015 में जगनमोहन रेड्डी साहब वैष्णव कला क्षेत्र की मीटिंग में टीपू सुल्तान का बना तुमको आज तक बनाया क्या भाई? आगे वाला बनाया क्या? बात टिका लिया क्या? पानी कितने दिन में एक बार आता है भाई? अरे ये हुकूमत करोड़ा लाखा करोड़ा कर डालियो डेवलपमेंट क्या करे भाई? अकेले में हैदराबाद बोलता है क्या बोलते हैं? आप लोगों को डेवलपमेंट होना का तो खुशी से रहना का तो कांग्रेस पार्टी इंशाल्लाह सेंट्रल में आने वाली है भाई। इंशाल्लाह मोदी को घर को भेजना है, राहुल गांधी को सीट पे बिठाना है, शर्मिला अम्मा को सीएम बनाना है, मुझे एमएलए बनाना है। आप लोगों की दुआ चाहिए, हाथ के निशान को वोट चाहिए। क्या भाई देते नहीं एमपी एमएलए को दो में हाथ के निशान को वोट? क्या भाई सुनिया था नहीं? जोर से बोलो। शर्मिला अम्मा को इंशाअल्लाह 6 लाख वोटों से जिताना। जीते भाई 6 लाख वोटों से जिता को आंध्र प्रदेश में सबसे नंबर 1 प्लेस पे रहना शर्मिला मैडम। मैं सही बोलता हूँ, आपको दिल से बोलता हूँ। बहुत से वादे ऐसे हैं बोल नहीं सकता। अभी जो बच्चा पैदा होता देखो, वो पैदा होता सो बच्चे के ऊपर भी 2 लाख से 3 लाख तक बाकी है। बाजू की स्टेट में जाओ, पेट्रोल सस्ता, डीजल सस्ता, वो वाटर पार करते हैं जिधर महंगा। क्या मैं सही बोलता हूँ झूठ बोलता हूँ? हर एक चीज महंगी हो गई। आने वाले दिनों में सेंट्रल गवर्नमेंट राहुल गांधी व्यक्ति हमको जीते तो हमें भी फंड्स अच्छा लागो। इंशाल्लाह अच्छा डेवलपमेंट करती है आंध्र प्रदेश को। इंशाल्लाह अच्छी मेजॉरिटी से मैडम को 6 लाख, मेरे को 60,000 मेजॉरिटी से जिताना बोल को आपसे रिक्वेस्ट करता हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। సార్ పేరు యువత ఎప్పుడు కనిపించలేదు, మర్చిపోయినట్టున్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా అవునా? ఎప్పుడైనా వచ్చాడా? ఎప్పుడైనా పలికాడా? మీరు ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించాడా? కనీసం తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడా? మరి ఎందుకేయాలమ్మా వీళ్ళకి ఓట్లు? కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలోని పోట్ల దుర్తిలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో టీడీపీ నేత సురేష్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఇంటింటికి తిరిగి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థికి ఆదినారాయణ రెడ్డికి ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికారంలోకి ఎన్డీఏ కూటమి రావాలన్నారు. ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర రాష్ట్రాల నుంచి నిధులు తీసుకుని వచ్చి జమ్మలమడుగు నియోజకవర్గాన్ని మెరుగైన అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. చెప్పు బాగున్నావమ్మా? బాగున్నారా? సైకిల్ కొట్టుకోండి అమ్మా. బాగున్నారా? శివప్రతాప్ వాళ్ళే ఎంపీటీసీ వాళ్ళు. వివేకానందరెడ్డిని హత్య చేసిన నిందితులను వదిలే ప్రసక్తే లేదని ఆయన కుమార్తె వైఎస్ సునీత స్పష్టం చేశారు. శనివారం వైఎస్ఆర్ జిల్లా కొండాపురంలో రోడ్ షో నిర్వహించారు. కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిల జమ్మలమడుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి తరపున ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో వివేకాను హత్య చేసి ఉంటే ఆయన వారిని వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు. అన్నదమ్ములు మన మధ్య లేకపోయినా వారికి న్యాయం చేసేందుకు మనకు ఒక అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లను కాంగ్రెస్ కు వేసి గెలిపించుకుంటే నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. వాళ్ళిద్దరూ మన దగ్గర లేరు. రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు దేవుడు తీసుకొని పోతే వివేకానంద రెడ్డి గారు మన కోసం పనిచేస్తుండగా
అతి దారుణంగా కిరాతకంగా హత్య చేసి మన దగ్గర లేకుండా చేశారు. ఈరోజు ఆ రాజశేఖర రెడ్డి గారి తమ్ముని వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలి అని 5 సంవత్సరాలుగా నేను పోరాడుతుంటే న్యాయం దొరకట్లేదు. ఇక్కడ ముంపు ప్రాంతంలో మనకి నష్టపరిహారము రాలేదు అని మీరు కోరుతున్నారు. సొంత చిన్నానకే న్యాయం జరుగుతుంటే మీకు ఎట్లా న్యాయం చేస్తారండి? ఆలోచించండి. సొంత చిన్నానకే న్యాయం జరగలేదు. ఇక్కడ మనకు న్యాయం జరుగుతుందా? మనకు నమ్మకం ఉందా? ఆ నమ్మకం మళ్ళీ మనకు రావాలంటే మనకి న్యాయం జరగాలి. మనకు పోరాడే మనిషి కావాలి. రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఇద్దరు మనకి ఇంట్లో ఏం అన్యాయం జరిగినా, మన ఊర్లో ఏం అన్యాయం జరిగినా పలికే మనుషులు. ఇప్పుడు ఎవరితో మాట్లాడాలన్నా లేని మనుషులు. అంత బాగా మనకు అన్యోన్యంగా ఉండి మనం అభిమానించే మనుషులు ఈరోజు వాళ్ళు ఇక్కడ లేరు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే వివేకానంద రెడ్డి గారికి ఇంత అన్యాయం జరిగిండేది సహించేవాడా? వివేకానంద రెడ్డికి ఇంత అన్యాయం జరిగింటే రాజశేఖర రెడ్డి గారు సహించేవాడా? మన ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళకు న్యాయం జరిపించవచ్చు. హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం జరిపించండి. అలాగే షర్మిలమ్మను అఖండ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతిని కల్పించండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు ఓటమి భయంతో పనికిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఫైర్ అయ్యారు. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్తో కలిసి నరసాపురం మండలం సరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతో నాయకర్ పేరు కలిగిన ఇద్దరితో ముదునూరి బలవంతంగా నామినేషన్లు వేయించి పోటీలో నిలబెట్టారంటూ మండిపడ్డారు. ఆయన ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల చేతిలో ఓటమి తప్పదన్నారు. సిద్ధం పేరుతో నరసాపురంలో ముఖ్యమంత్రి నిర్వహించిన ఎన్నికల సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. ప్రజల్ని బెదిరించి ప్రలోభాలకు గురిచేసి సభకు తీసుకొచ్చిన జగన్ ప్రసంగం మొదలు పెట్టగానే మెల్లగా జారుకున్నారంటే ప్రభుత్వంపై ముదునూరికి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఈ ప్రచారంలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా పాల్గొని నాయకర్ గెలుపు కోసం ఇంటింటా ప్రచారం చేశారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకంగా పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన 5 సంవత్సరాలు కొనసాగిందో ఆ యొక్క పరిపాలన మీద పూర్తిగా వ్యతిరేకత ప్రజలందరూ కూడా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన నరసాపురం నియోజకవర్గంలో కూడా చూస్తే కనుక ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎవరైతే ఇక్కడ శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు గారు కూడా ఆయన యొక్క పరిపాలన పట్ల నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా విసుగెత్తిపోయి అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యి ఎప్పుడు ఈయన వెళ్ళిపోతాడా, ఎప్పుడు ఈయన దిగిపోతాడా అనే విధంగా నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి గల ఉదాహరణ నిన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పబ్లిక్ మీటింగ్ మన నరసాపురంలో. వాళ్ళు చాలా బలవంతంగా, ఎవరు కూడా రాకపోయినప్పటికీ కూడా చాలా బలవంతంగా అనేక రకాలుగా ఎవరైతే ఆ యొక్క వాలంటీర్స్ ని రాజీనామాలు చేయించి వాళ్ళ చేత బలవంతంగా ఆ జనాలను మొబిలైజేషన్ చేయించడం జరిగింది. అదేవిధంగా అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి దాదాపు అటు ఆర్థికంగా అదేవిధంగా అనేక రకాల బిర్యానీ ప్యాకెట్లు అన్ని ఇచ్చి ప్రలోభాలు పెట్టి వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం మొదలుపెట్టిన మరుక్షణమే వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అట్టర్ ఫెయిల్యూర్ అయింది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన. దీనికి గల కారణం ఇంకా నమ్మేటువంటి పరిస్థితులు లేరు. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కానివ్వండి, ముదునూరు ప్రసాద్ని కానివ్వండి, ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేయటం జరిగింది. మన నరసాపురం నియోజకవర్గ ప్రజల్ని పూర్తిగా మోసం చేయడం జరిగింది. ఇప్పటికే మీరు చూస్తే కనుక జిల్లా కేంద్రం ఏదైతే నరసాపురం రావాలో అది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు దాన్ని ఉద్దేశపూర్వకంగా అక్కడ భీమవరం తరలించడం ద్వారా నరసాపురం ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం, ద్రోహం చేసినటువంటి వ్యక్తి ప్రసాదరాజు. అదేవిధంగా ఇక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ అయినప్పటికీ కూడా, మెడికల్ కాలేజ్ శాంక్షన్ అయినప్పటికీ కూడా దాన్ని కూడా దురుద్దేశంతో పాలకులు తరలించి అన్ని రకాలుగా కూడా మోసం చేశాడు. ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి లేదు. ఏదైతే 2014, 2019లో జరిగిన అభివృద్ధి తప్పించి ఈ యొక్క 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు యొక్క
నాయకత్వంలో ఏ విధమైన అభివృద్ధి కూడా నరసాపురం నోచుకోలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పబ్జీ ఆడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. గుడాల గోపిపై వస్తున్న ఆడియో వీడియో అసత్య ఆరోపణలు రావటం దురదృష్టకరం. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే అన్ని హామీలు ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయి. టుడే ఇన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.